హిమాచల్ ప్రదేశ్ అనగానే చల్లటి ప్రాంతం అని అందరికీ తెలుసు. ఇక్కడ శీతాకాలంలో ఎక్కువ మంచు కురుస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రంలోని కులు పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరణ్‌లో ఓ పురాతన శివాలయం ఉంది. ఇక్కడ పార్వతీదేవి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదికి ఓవైపు శివాలయం, మరోవైపు గురుద్వారా ఉంటుంది. నదికి ఓవైపు ఉన్న శివాలయంలో ఒకవైపు మంచుగడ్డలు కనిపిస్తుండగా, మరోవైపు ఉడుకుతున్న వేడి నీరు కనిపిస్తుంది. ఇంతటి చల్లటి ప్రాంతంలో ఈ వేడి నీరు ఎక్కడి నుంచి వస్తుందని ఇప్పటివరకు కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. కానీ ఏ విషయం తేలలేదు. అయితే దీనికో చరిత్ర ఉంది. పార్వతీదేవి కొలనులో స్నానం చేస్తుండగా తన ఆభరణం నుంచి ఒక ముత్యం పడిపోయి పాతాళానికి చేరుతుంది. ఈ విషయాన్ని శివుడికి చెప్పగా తన గణాలను ఉపయోగించి దానిని తీసుకురమ్మంటారు. కానీ ఎంత వెతికినా ఈ ముత్యం దొరకదు. దీంతో శివుడు ఉగ్రరూపం దాల్చుతాడు. శివుడి ఆగ్రహానికి పార్వతీదేవి నది నీరు వేడిగా మారుతుంది. ఇదే సమయంలో నైనా దేవత ప్రత్యక్షమై పార్వతీ ముత్యం విషయాన్ని పాతాళంలో ఉన్న శేషనాగు చెప్తుంది. శేషనాగు బుసలు కొట్టడంతో అక్కడున్న కొన్ని ముత్యాలు వచ్చి భూమిపై పడతాయి. ఇందులో పార్వతీదేవికి సంబంధించిన ముత్యాన్ని తీసుకుని మిగతా వాటిని నదిలో వేయడంతో అవి బండరాలుగా మారతాయి. అప్పటి నుంచి ఈ వేడి నీరు ఇలాగే ఉంటూ వస్తుంది.